నమ్మకం ఒక మంచి కాంటెంట్తో ముందు వస్తున్నామని. డైరెక్టర్ గారు చెప్పేశారు, రాజా రవీంద్ర గారు చెప్పేశారు. నేను దీంట్లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేశాను. మధ్యలో చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్స్, అన్ని రకాల రోల్స్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నా. కానీ ఎక్కడో ఒక బుక్ చూసి ఆ బుక్ని చదివి ఆ బుక్లో ఉన్న కథని ప్రొడ్యూస్ చేయాలన్న థాట్, అంటే యూజువలీ బుక్లో నోవెల్ థాటే ఉంటుంది. సో మీకు అది సినిమాటిక్గా తీయాలంటే దానికి యూ నీడ్ టు రీరైట్, యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంది శేఖర్ మాస్టర్కి అండ్ రవి పీట్ల గారికి. ఎందుకంటే ఇలాంటి కథలకు ప్రొడ్యూసర్స్ ఉండరు, దొరకడం కష్టం. చెప్పాలనుకున్న కొన్ని కథలకి ప్రొడ్యూసర్స్ దొరకరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిన్న కథనే, చిన్న కథ, చిన్న ప్రొడక్షన్, బడ్జెట్ అంతా సినిమాకే పెట్టిన కథ ఇది, సినిమా ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మూఢనమ్మకాలు అనేది ఎగ్జిస్టింగ్ ఇంకా ఉంది, ఇంకా వెళ్తూనే ఉంది. అండ్ నేను కొన్ని ఎక్స్పీరియన్స్ నాకు చాలామంది చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నావు, నీకు సక్సెస్ రావట్లేదు, నువ్వు స్టార్ అవ్వాలి, నీకు క్వాలిటీ ఉంది, టాలెంట్ ఉంది, ఈ ఉంగరం వేసుకుంటే, అది ఏదో ఉంగరం అని చెప్పారు, అది వేసుకుంటే నీకు స్టార్ వస్తుంది అన్నారు. అవునా అండి అన్న, నమ్మలేదు. ఇంకోటి ఏదో కాపర్ దీంట్లో ఏదేదో రాసేసి చేతిలో పాకెట్లో పెట్టుకొని తిరిగితే అవతల ఉన్న ప్రొడ్యూసర్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ ఎవరన్నా చూసి మిమ్మల్ని వెంటనే మూవీ ఛాన్స్ ఇస్తారని చెప్పారు. ఎస్, అలా అడ్వైస్ కూడా ఇచ్చారు, అది ఏం చేయలేదు. కానీ ఈరోజు చెప్తాను, అవి ఏమీ చేయకుండా ఈరోజు నేనైతే ఏదైతే ఉన్నానో యాక్టర్గా మీ ముందు, అదంతా మీ వల్లే. బికాజ్ యువర్ అప్రిషియేషన్ మేడ్ మీ యాజ్ అన్ యాక్టర్ హియర్. అండ్ అవి ఏవి తోడు ఉండదు, మన గుండె ధైర్యం, మన బలం అండ్ సపోర్ట్ ఫ్రమ్ అ గుడ్ హ్యూమన్స్ విల్ ఆల్వేస్ టేక్ ఫార్వర్డ్. సో ఒక యాక్టర్గా చెప్తున్నా, ఖచ్చితంగా ఇది చాలా మంచి సినిమా. ఎస్, లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. బికాస్ ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో గ్రేట్ ఓపెనింగ్, చాలామంది వచ్చి చూసేస్తారు, రివ్యూస్ ఇచ్చేస్తారు, మాట్లాడేస్తారని నేను చెప్పను. ఎందుకంటే ఈ ఫిల్మ్స్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్స్, నచ్చితేనే ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్. సో February 6th నేను ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రయత్నిస్తూనే ఉన్న ప్రతి సినిమాకి థియేటర్లో రీచ్ రావాలి, ఆడియన్స్ థియేటర్లో నా సినిమా వచ్చి చూడు. ఎస్, ఓటీటీలో నా సినిమాలు ప్రతి ఒక్కరు బింజ్ వాచ్ చేసి చూస్తున్నారు. ద మూమెంట్ ద ఫిల్మ్ రిలీజెస్ ఇన్ ఓటీటీ, ఇమీడియట్గా బింజ్ వాచ్ వస్తుంది. అండ్ ప్లాట్ఫామ్స్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, సార్ చాలా మంచి వ్యూవర్షిప్, చాలా మంచి సబ్స్క్రిప్షన్ అంటున్నారు. దానివల్ల ఆనందపడాలా లేదా అరే ఏంటి అని ఒక ఫీల్లో ఉన్నా. బట్ థియేట్రికల్గా నా మీద, నేను ఎంచుకునే కథల మీద బడ్జెట్స్